ఉగ్రవాదులపై భారత బలగాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాదులను తరిమేయటానికి సరిహద్దు ప్రాంతాలలోని గ్రామస్తులు తుపాకీలను చేపట్టారు. ఉగ్రవాదులు ఎదురుపడితే అమీతుమీకి గ్రామస్తులు సన్నద్ధమయ్యారు. కాశ్మీర్కు చెందిన అనేక గ్రామాల ప్రజలకు ఇటీవలే ఆయుధాలు పేల్చడంలో భారత బలగాలు శిక్షణ ఇచ్చాయి. కాగా ఇలా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తుపాకులు పట్టిన వారిలో మహిళలు కూడా ఉండటం విశేషం. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రధానంగా సరిహద్దుల నుంచి మన దేశంలోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారు. భారత్లోకి వచ్చి రావడంతోనే జమ్మూ కాశ్మీర్ని తన ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజల నుంచి సాయం తీసుకుంటున్నారు. అంతేకాదు, తమకు సాయం చేయడానికి నిరాకరించిన వారిని తుపాకులతో బెదిరిస్తున్నారు. మారణాయుధాలు చూపించి తమ దారికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల ఆటను కట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. సీమాంతర ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా విలేజ్ డెవలప్మెంట్ గ్రూప్స్ పేరుతో గ్రామ రక్షక దళాల్ని అధికారులు ఏర్పాటు చేశారు. సహజంగా అటవీ పర్వతాల ఒడ్డున ఉన్న గ్రామాల్ని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఆయుధాలు పేల్చడంలో శిక్షణ ఇస్తున్నారు. కాగా మొత్తం 17 గ్రామాలకు చెందిన 150 మందికి రైఫిల్స్ పేల్చడంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఉగ్రవాదులు ఎదురుపడ్డప్పుడు వారిని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాల రచనల గురించి కూడా శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ ట్రైనింగ్ కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయా గ్రామాలకు చెందిన మహిళలకు కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతం ఈ శిక్షణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ రక్షక దళాల్ని ఏర్పాటు చేయాలన్న అధికారుల నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సరిహద్దుల ప్రాంతాల్లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యే ఉగ్రవాదులకు చెక్ పెట్టడానికి గ్రామ రక్షక దళాల్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఆయుధాలు పేల్చడంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయుధాలు పేల్చే శిక్షణా కార్యక్రమాల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జమ్మూ ప్రాంతంలో 300 మందికి పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద స్థావరాల్ని గుర్తించడానికి కొండలు, కోనలు, అడవులు, అలాగే మారుమూల లోయల్లో కూడా ఉధృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని ట్రాక్ చేయడానికి వీలుగా డ్రోన్లు, గ్రౌండ్ సెన్సార్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా జమ్మూలో టెంపరేచర్ పడిపోయింది. దీంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాల కోసం తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. సదరు ఉగ్రమూకల ప్రయత్నాల్ని తిప్పికొట్టడానికి సరిహద్దు భద్రతా దళాలు సన్నద్ధమయ్యాయి. కాగా సరిహద్దుల్లో ఉగ్రమూకల కదలికల గురించి భారత బలగాలకు సమాచారం అందింది. దీంతో కశ్మీర్లోని గుల్మార్గ్, అలాగే దాల్ లేక్ ప్రాంతాలు సహా అనేక కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రత్యేక బృందాల్ని కూడా ఆయా ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు. ఏదేమైనా సరిహద్దులను ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవడానికి భద్రతా బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి.